డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కోపం వచ్చింది. సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఎటు చూసినా చెత్త ఉండటంతో రగిలిపోయారు. తాను చీపురు పెట్టి ఊడ్చాలా అంటూ అధికారులపై ఓ రేంజ్లో కోపం ప్రదర్శించారు. కాలనీలు అంత చెత్తగా ఉంటే ప్రజలు ఎలా ఉంటారని పవన్ సీరియస్ అయ్యారు. అవసరమైతే రాజకీయ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాలు తీసుకోలేరా అని అసహనం వ్యక్తం చేశారు. ఇబ్బందులు పెట్టరు, ఈ వ్యక్తి కావాలని చెప్పరు. ఏముంటాయండి ఇబ్బందులు చేయడానికి? ఏదో ఆప్షన్ నాకు అర్థం కాదు. స్థానిక జనసేన నాయకులు వస్తున్నారు, లేదంటే తెలుగుదేశం నాయకులు ఎవరు వస్తున్నారు? వాళ్ళకి కావాల్సిన సౌకర్యం ఇవ్వకపోతే మన సార్ మీరు ఉంచుకుని మీకు చెత్తలు బతుకుతారు, బతుకుందని నేనైతే బతుకున్నాను. దీనికి ఏమన్నా ఎస్టీపీ ట్రీట్మెంట్ ప్లాన్ కదా, ఎనఫ్ ఇండస్ట్రీస్ కూర్చోబెట్టి ఇస్తారు. మీరు కూర్చోబెట్టి మేము మాట్లాడమని ప్రాణప్రాయ చేయకపోతే పాడాలని అనౌన్స్ చేసినందుకు కాదు. నాకు టైం లైన్ చెప్పండి, ఈ కమిటీ టైం కమిటీ టైం నాకు ఇవి కనిపించకూడదు. ఒక టైం లైన్ ఇవ్వండి. 1 వీక్ చాలా కదా, ఒక ఇమీడియట్ టైం లైన్ ఇవ్వండి, నాకు ఒక కన్స్ట్రక్టివ్ టైం లైన్ ఇవ్వండి. నాకు మిగతా జలశక్తి డిపార్ట్మెంట్లో కూర్చోండి, లేదంటే బండ్స్ మీద ఏమేమి ఉన్నాయి ఇష్యూస్ మొత్తం చెప్పండి. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ టు పీపుల్. మీరు వెళ్ళి కొంచెం ఎంకరేజ్మెంట్ దీని వాళ్ళు లేదు, వాళ్ళు రేపు పొద్దున మిగిలిపోతే మేక్ షూర్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీరు 2 రకాల ట్యాకిల్ చేయాలి. నాకు తెలుసు సార్ అవన్నీ. నేను పాడాన్ని చేసింది అందుకు. మా ఎమ్మెల్యేగా ఎక్స్ఎమ్మెల్యే గారు అతను ఎన్ని నాకు ఎంత పోయినాను కదా, ఎంత నిజమో నాకు తెలియదు. అంత అబద్ధాలు తెలియదు. కౌన్సిలర్ నాకు ఏంటి ఎట్లా వాళ్ళకు మీరు వాళ్ళకు చెప్పాలి. మీరు కూర్చోబెట్టి కన్సర్న్ కమిటీ వెళ్ళి కూర్చొని స్థానిక మీ మెంబర్స్ని కూర్చోబెట్టి మీరు డైరెక్ట్గా చెప్పకపోయినా మీరు వెళ్ళి కూర్చోబెట్టి మెంబర్స్ని పంపించి ఇది ఇష్యూ మీరు కమిటీ టైమ్స్ నాకు ఒక 8 months నాకు 1-2 months 1 month వాట్ ఆర్ ది డేట్ టుడే 9 March 9 February బిఫోర్ శివరాత్రి ఎవరు ఇబ్బందులు పెట్టరు, ఈ వ్యక్తి కావాలని చెప్పరు. ఏముంటాయండి ఇబ్బందులు చేయడానికి? ఏదో ఆప్షన్ నాకు అర్థం కాదు. స్థానిక జనసేన నాయకులు వస్తున్నారు, లేదంటే తెలుగుదేశం నాయకులు ఎవరు వస్తున్నారు? వాళ్ళకి కావాల్సిన సౌకర్యం ఇవ్వకపోతే మన సార్ మీరు ఉంచుకుని మీకు చెత్తలు బతుకుతారు, బతుకుందని నేనైతే బతుకున్నాను. దీనికి ఏమన్నా ఎస్టీపీ ట్రీట్మెంట్ ప్లాన్ కదా, ఎనఫ్ ఇండస్ట్రీస్ కూర్చోబెట్టి ఇస్తారు. మీరు కూర్చోబెట్టి మేము మాట్లాడమని ప్రాణప్రాయ చేయకపోతే పాడాలని అనౌన్స్ చేసినందుకు కాదు. నాకు టైం లైన్ చెప్పండి, ఈ కమిటీ టైం ఈ కమిటీ టైం నాకు ఇవి కనిపించకూడదు. ఒక టైం లైన్ ఇవ్వండి. 1 వీక్ చాలా కదా, ఒక ఇమీడియట్ టైం లైన్ ఇవ్వండి, నాకు ఒక కన్స్ట్రక్టివ్ టైం లైన్ ఇవ్వండి. నాకు మిగతా జలశక్తి డిపార్ట్మెంట్లో కూర్చోండి, లేదంటే బండ్స్ మీద ఏమేమి ఉన్నాయి ఇష్యూస్ మొత్తం చెప్పండి. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ టు పీపుల్. మీరు వెళ్ళి కొంచెం ఎంకరేజ్మెంట్ దీని వాళ్ళు లేదు, వాళ్ళు రేపు పొద్దున మిగిలిపోతే మేక్ షూర్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీరు 2 రకాల ట్యాకిల్ చేయాలి. నాకు తెలుసు సార్ అవన్నీ. నేను పాడాన్ని చేసింది అందుకు.